హలో గైస్, మీరంతా ఎలా అన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు వీడియో వచ్చి మీకైతే మా ఊరు నుంచి మా పెద్దకొండ పై మీదకి వెళ్తున్న రోడ్ని అయితే మీకైతే చూపించబోతున్నాం. ఇది ఈ మధ్య కొత్తగా వస్తుంది కాబట్టి మీరు ఈ వీడియో విజిట్ చేయాలనుకుంటే రావచ్చు. ఇక్కడైతే మీరు ఇలాంటి దగ్గర వచ్చి మంచి అనుభూతిని అయితే పొందవచ్చు అనుకుంటున్నాను నేను. కాబట్టి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి, స్కిప్ చేయొద్దు. చాలా బాగుంటుంది. మనకు కనిపించే వ్యూలు కానీ లొకేషన్స్ మరియు వాటర్ ఫాల్ చాపర ఏది కనిపిస్తుంది మీకైతే చూపించే ప్రయత్నం చేస్తాం. రోడ్ ఎంతవరకు వెళ్ళింది అన్నది కూడా మొత్తం చూపిస్తాం అనమాట. గైస్, మనం ప్రస్తుతానికి అయితే పైకి వచ్చామన్నమాట. కింద ఏరియా మీకు చూపించలేకపోయాం, ఎందుకంటే చాలా ఎండ ఉంది. అందులో మనం వీడియో తీస్తుంటే మన ముఖం ఏం కనిపించట్లేదు, మొత్తం బ్లర్ వైట్ అలా ఫోకస్ వచ్చేస్తుంది అనమాట. అందుకైతే వీడియో చేయలేకపోయాము. ఇక్కడ నుంచి అయితే మీకు చూపిస్తాను. మీరు అక్కడ తిన్నగా చూడవచ్చు రోడ్ అయితే ఎలా వెళ్ళి ఉందో. చాలా బాగా కనిపిస్తుంది. మనకైతే ఫోన్లో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ అక్కడైతే మనకి చేపరాయి కనిపిస్తుంది చూడండి. అదే చాలా పెద్దది ఉంటుంది అనమాట. ఆ చేపరాయి మొత్తం మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. గాయ్స్, ఒకసారి ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు వ్యూ ఎలా కనిపిస్తుందో కిందకి. ఇక్కడ నుంచి అయితే చూడండి, ఈ రోడ్ అయితే ఇలా డైరెక్ట్ ఇక్కడ నుంచి బ్రిడ్జి కట్టేసి ఉంటే డైరెక్ట్ వెళ్ళిపోవాల్సింది. అయినా సరే మనకు అలా చేయలేదు, చాలా మూల నుంచి కట్ చేసి ఉన్నారనమాట. చాలా బాగుంది, చూస్తున్నారు కదా వ్యూ అయితే. మనకు ఈ రోడ్డు మనకు వచ్చేసి అనంతగిరి మర్దగూడ నుంచి వస్తుందన్నమాట. మన అరకు ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ అన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఊరు నుంచి అయితే మనకి రోడ్ అయితే క్రాస్ అయి వస్తుంది. గైస్, మనకి ఇక్కడ ఉసిరి చెట్టు కనిపిస్తుంది, చూస్తున్నారా? ఈ ఉసిరి చెట్టుకు అయితే అలా చూసుకుంటూ వెళ్తుంటే చిన్నది తేనె ఏదో కట్టి ఉందనమాట. ఇదైతే ఏ తేనె నాకైతే తెలీదు, మా తమ్ముడు అయితే కర్ర తేనె అంటున్నాడు అనమాట. ఒకసారి చూడండి, మొత్తం కర్రీకి కనిపిస్తుంది. చెట్టుకు ఎక్కి చూపిస్తాను ఒకసారి. దగ్గర నుంచి చూడవచ్చు మీరు క్లారిటీగా ఏ విధంగా ఉన్నాయో ఈగలు. ఇదైతే మనకు కర్ర తేనె కాదనమాట, ఇది మనకు పుట్ట తేనె. ఎవరో తీసి తినేస్తున్నారు అనుకుంటే ఈ మధ్యనే. కాబట్టి ఈ కొమ్మకైతే వచ్చి అంటుకుని ఉన్నాయి అన్నీ. చూశారు కదా, తేనె తినేసిన తర్వాత ఈగలు అయితే ఇలాగే కొమ్మలకు వచ్చి అంటుకొని దాని తర్వాత వచ్చేసి వేరే దగ్గర అయితే వాళ్ళ స్థానాన్ని ఏర్పరచుకుంటాయి అనమాట ఈ తేనెటీగలు అయితే. గాయ్స్, ఒకసారి మీరు నా వెనక నుంచి చూడవచ్చు చాపరాయి ఎలా ఉందో. ఆ చాపరాయి పైన నీళ్ళు అనమాట మంచిగా ఫ్లో అవుతున్నాయి. అవి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఎలా ఫ్లో అవుతుందో చూపిస్తాం అనమాట. చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇంతలా కనిపిస్తుంది అంటే దగ్గర వెళ్తే మేబీ బాగుండొచ్చు అనుకుంటున్నాను. ఇదైతే మనకి లిటిల్ బిట్ చాపరాయి అనమాట. అక్కడ మూలన్న కనిపిస్తుంది రోడ్ చివర, దాని అవతల వెళ్తే పెద్దది ఉంది, అది మొత్తం చూపించి కవరప్ చేస్తాం అనమాట. ఒకసారి ఇప్పుడైతే కిందకి అయితే వెళ్ళిపోదాం. గాష్, మొత్తానికి అయితే చూడండి చాపరాయిలో నీళ్ళు ఎలా ఫ్లో అవుతుందో చూడొచ్చు. పైకి అయితే చాలా స్మూత్ గా ఫ్లో అవుతుంది అనమాట. చాలా చిన్న చాపరాయి దానికి వచ్చి దీనికైతే మనము ఆ పైకి అయితే చాపరాయి ఇలా ఆనుకుని ఉండి పైకి కూడా ఎలా ఉందో చూపించేస్తాం. మనకి పైకి అయితే చూస్తున్నారు కదా, చాలా మంచిగా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే చూడండి ఒకసారి దగ్గర కూడా చూడండి. ఈ చెట్టు అయితే మొత్తం ముళ్ళ కంపతో నిండిపోయి ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఆకులు అయితే చిన్నవి ఉన్నాయి, ఇదిగోండి. ఇవి అయితే ఆకులు మొత్తం ఇక్కడ తెల్లటి జిగురు లాంటిది వస్తుంది. ఇదైతే ఆకులు. ఈ చెట్టు మొత్తం ముళ్ళే అనమాట, చాలా ముళ్ళు ఉన్నాయి. ఈ చెట్టుకు అయితే మన బాస్ తోటి లాక్ చెట్టు అంటామంటే జమ్ములాగా అంటుకుంటది అనమాట. ఈ జిగురు చాలా గట్టిగా. మనకి గొడ్డళ్ళు కత్తులు ఉంటాయి కదా, వీటికి ఎక్కువగా ఉపయోగిస్తాం ఈ చెట్టు ద్వారా అనమాట. దీనిలో ఉన్న జిగురు ద్వారానే ఎక్కువగా మేము ఉపయోగిస్తాం అనమాట. ఇప్పుడైతే పైకి వెళ్ళిపోదాం. పైకి ఏ విధంగా ఉందో చూసేద్దాం. దగ్గరికి చూడండి, ఇదైతే ఎంత డిజైన్ గా ఉందో, పువ్వులాగా మంచిగా ఉంటాయి అనమాట. కాకపోతే ఎక్కువ ముళ్ళు ఉంటాయి, పొడిచేస్తాయి, చాలా విషం ఎక్కువ. గాయస్, మనకైతే ఇక్కడ ఒకసారి గడ్డి చూపించు. గడ్డి, ఈ గడ్డి ఉందా ఇక్కడైతే మనకు పోయిన సరే సెకండ్ వీడియో అనుకుంటా, అక్కడ మనం చల్ల దుంపలు అని చూపించాను కదా, ఇవే అనమాట. చూడండి, ఇక్కడ చాలా పెద్దవి ఉన్నాయి చల్ల దుంపలు. మనకు ఆకలేసిన వేళ దాహం వేస్తే ఇదే తీసుకుంటాం. గాలి పడితే కొద్దిగా చేదుగుంటది, గాలి పట్టకపోతే చప్పకుంటది, తీయకుంటది అనమాట. ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చూపిస్తాను. పర్లేదు, మంచి తీయగానే ఉన్నాయన్నమాట. ఇవైతే చూడండి, చాలా పెద్దవి ఉన్నాయి కదా. ఆకలిస్తే ఇలాంటివి తీసుకుంటాం. మన కొండ ప్రాంతం వాళ్ళు ఇటుకాచి వస్తాయన్నమాట. ఒకసారి చూడండి, రోడ్ మొత్తం నీళ్ళే ఫ్లో అయిపోతుంది. ఎక్కడి నుంచో పై నుంచి వస్తుంది అనుకుంటాను నీళ్ళైతే. మొత్తం ఇక్కడ ఉన్న మట్టి మొత్తం తీసుకెళ్ళింది, కానీ రాళ్ళని అయితే తీసుకెళ్ళలేకపోయింది.
గాయస్ మనకి ఇక్కడ నుంచి నీళ్ళు అయితే రోడ్డు వెంబడి ఫ్లో అవుతుంది అనమాట, చూసారు కదా ఇక్కడ నుంచే. ఇప్పుడైతే ఇలా వెళ్ళిపోవాలి గాయస్. ఒకసారి ఇక్కడ నుంచి మీరు ఒకసారి చూడండి ఏ విధంగా పడుతుందో నీళ్ళు. ఇక్కడ నుంచి కిందకైతే వాటరు ఈ రెండు రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రెండు రాళ్ళ మధ్య పడుతుంది అనమాట. ఈ రెండు రాళ్ళ మధ్య పడింది రాయి, చివరన రాయి ఉంది కదా, ఆ రాయి అవతల తేలుతుంది అనమాట ఈ వాటర్ అయితే. ఇక్కడ ఆవులు గాని మనుషులు గాని పడిపోతే ఇరుక్కొని చచ్చిపోవచ్చు. రావడానికి చాలా కష్టమైన పని అన్నమాట, ఎందుకంటే చాలా ఇరుకుగా ఉంది రాయి రెండు మధ్యన. ఇదైతే మన భాష తోటి తుర్సులి బోంద్ అంటాం అనమాట, తుర్సులి బోంద్ అనేసి అంటాం. ఈ చాప్రాయి రాయి ఉంది కదా, దీనికైతే తుర్సులి రంగని అని పిలుస్తాం అనమాట మా భాషతో అయితే. మనకి నీళ్ళ నది పడుతుంది కదా కిందకి, ఒకసారి లోపల చూడండి ఎంత లోతుందో. చాలా అంటే చాలా లోతుంది అనమాట, కనిపించనంత లోతైన ప్రదేశంలో పడుతుంది ఈ నీళ్ళు అయితే. ఈ నీళ్ళు ఇక్కడ నుంచి పడుతుంటే ఇక్కడ నుంచి గాలి భారీ తోస్తుంది అనమాట. గాయస్ మనకి ఇప్పుడైతే మీకు లాక్ చెట్టు చూపించిన గమ్ము చెట్టు అనేసి జిగురు కలది, ఒకసారి నరికి చూపిస్తాను జిగురు ఏ విధంగా వస్తుంది. ఇక్కడ నుంచి నరుకున్నారు, జిగురు మొత్తం వస్తుంది. ఇక్కడ నరికితే మొత్తం వైట్ గా కనిపిస్తున్నాయి, చూస్తున్నారా మొత్తం జిగురు అనమాట. ఒకసారి మీకు కూడా చూపిస్తాను చిన్నది, ఇక్కడ నరుకుదాం చూడండి ఒకసారి దగ్గరికి రా. జిగురు అన్నది ఎంత మనకి మనిషికి బ్లడ్ ఎలా తోసుకుంటూ వస్తుందో అలా వస్తుంది అనమాట జిగురు, చూసారు కదా. చిన్నది ఇక్కడ కూడా నరికి చూస్తాను చూడండి, బరాబరా మొత్తం కారిపోతుంది ఇక్కడ నుంచి చూడండి. ఇది ఇలాంటి దగ్గర కూడా చాలా జాగ్రత్త, పాములు ఎక్కువగా ఉంటాయి, నాగ పాములు, చాలా జాగ్రత్త. ఇది చిన్న మొక్క కాబట్టి ఈ విధంగా ఉంది, పెద్దదైతే ఇలాంటి దగ్గర పాములు ఉంటాయి అన్నమాట, చాలా భయంకరమైన పాములు ఉంటాయి. చూడండి ఎలా వస్తుందో, ఎలా కారుతుందో పాలు, చూస్తున్నారా గాయస్. మనం అయితే చూడండి పెద్ద చాపరాయికి అయితే వచ్చి చేరుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు ఎంత లోతుగా ఉందో ఈ లోయ అన్నది, చాలా పెద్ద చాపరాయి. ఇలా ఒకసారి కవరప్ చేయవా ఈ మూల నుంచి అలాగా. ఈ మొత్తం భారీ పెద్ద చాపరాయి అనమాట, చాలా పెద్ద పండరాయి ఇది, చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటది అనమాట. ఇవంతా ఒకసారి కిందకి రండి, కింద కూడా ఎంత లోయ ఉందో చూపిస్తాను మీకు. గాయస్ మనకైతే ఇక్కడ వచ్చిన తర్వాత ఇలా మొత్తం తవేసింది కదా మట్టి, ఆ మిషన్లు. దీంతో పాటు ఇక్కడైతే మనకి తెల్ల ఉల్లిలు బయటకి తేలాయి అనమాట. తెల్ల ఉల్లిలు ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను ఒకసారి చూడండి. మన ఇంటికి యూజ్ చేసేది అవి వైలెట్ కలర్లు ఉంటాయి కదా, ఇదైతే తెల్ల ఉల్లిలు, చూడండి ఏ విధంగా ఉందో. ఈ విధంగా ఉంటాయి అనమాట తెల్ల ఉల్లిలు. ఇక్కడ నుంచి పూలు పూస్తాయి. ఇది తింటారో తినరో నాకైతే తెలీదు, ఒకసారి మీకు తెలిసి ఉంటే కామెంట్లో రాయండి దీని గురించి, ఎందుకంటే మనకైతే ఇది ఎప్పుడు యూజ్ చేయలేదు. యాక్చువల్గా ఇది తెల్ల ఉల్లి చూడండి, దీనికి వాసన అంటే ఏం లేదు, కాకపోతే నార్మల్గా ఉల్లిపాయలాగా తెల్లగా ఉందన్నమాట, సేమ్ ఉల్లిపాయలాగా ఉంది. మరి ఇది తినేది అనుకుంటే బాగున్నాయి తినడానికి, మరి తినేది కాదనుకుంటే మరి చెప్పలేం, ఏమవుతుందో తింటే తెలీదు. మీరైతే కామెంట్లో రాయండి. ఇప్పుడైతే అదిగో ఆ చివరి వెళ్ళిపోవాలి, చాలా దూరం వెళ్ళాల్సింది. మన ఊరు నుంచి వచ్చింది, ఒకసారి అటు చూపించు ఎంత దూరమో. అక్కడ చివారన మేఘాలు మబ్బు కప్పేసిందా, అంత దూరం నుంచి వచ్చి ఉన్నాం అనమాట. చాలా అంటే చాలా దూరం ఈరోజు అయితే జర్నీ అయింది మాకైతే. మనకి బండి లేదు ఏం లేదు, పాదయాత్రతో రావాలి. గాయస్ మనకి ఇక్కడ నుంచి రోడ్ అనేది ఎండింగ్ అయిపోయింది, చూస్తున్నారా. ఇది అనమాట మన జేసీబీ, ఇదే అనమాట వర్క్ చేస్తుంది, ఒకటే బండి. ఆ ముంగడైతే మనకి డ్రిల్లింగ్ మిషన్ డ్రిల్లింగ్ చేస్తున్నారు. ఆ డ్రిల్లింగ్ చేసిన తర్వాత ఈ జేసీబీ అయితే వర్క్ చేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి ఎండింగ్, ఇంకా ఆ వెనకతల నుంచి మళ్ళీ వస్తుంది, అదైతే ఆఫీస్ వెళ్ళిపోయారు అంతవరకు. ఇది అక్కడ దాకా అందిస్తే రోడ్ అయిపోయినట్టే. మీకు కూడా రావడానికి చాలా అవైలబుల్గా ఉంటుంది, మీరు కూడా వచ్చి ఇది విజిట్ చేయొచ్చు. చూడండి ఏ విధంగా ఉన్నదో, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, కాబట్టి ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇప్పుడైతే చాలా లాంగ్ వచ్చినాం కాబట్టి ఊరికైతే వెళ్ళిపోదాం. గైస్ ఈ వీడియో అయితే మీరు చూసారు కదా, ఎలా అనిపించిందో కామెంట్లో రాయండి. ఈ వీడియో అయితే ఇంతే అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి. తెలుసు కదా దేము బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది, అలాగే కొత్త వీడియోలు ఎట్టడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు రాబోయే వీడియోలు ఏ విధంగా చేయాలో కామెంట్లో మీరు రాయండి, ఆ విధంగా అయితే వీడియో చేయడానికి మేము ట్రై చేస్తాం అనమాట. సరే గైస్ ఉంటాను మరి, బాయ్.